ముందుగా ముఖ్యాంశాలు. మరో 5 రోజులు తెలంగాణలో వర్షాలు. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్స్ వేటు. ఆగస్టు 10వ తేదీలోగా 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. సరిత తిరుపతయ్య పక్షాన వారు అందుబాటులో లేనందున వారి ఆదేశానుసారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ అంగీకారం. జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర. ఐజే మున్సిపాలిటీలో తప్పని ట్రాఫిక్ తిప్పలు. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ. విష్ణువర్ధన్ గౌడ్ ను పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఎమ్మెల్సీ కవితను ములాఖాత్లో కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క్ సుమన్. రైతు బీమా చెక్కును అందజేసిన బాసు హనుమంతు నాయుడు, ఎంపీటీసీ రూపవతి కృష్ణప్ప. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ గుజరాత్ మధ్య శుక్రవారం కీలక మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ నేపథ్యంలో వర్షం పడడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. మరో 5 రోజులు వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. మరో 5 రోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ కొందరు ఉన్నతాధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై గురువారం సస్పెన్స్ వేటు వేసింది. ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు ఆదేశించింది. పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు ఎక్కువగా హింస చెలరేగిందని, దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు భావిస్తున్నట్లు ఈసీ తెలిపింది. సిఎస్ డీజీపీతో భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని 3 కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఆగస్టు 10వ తేదీలోగా 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాజాగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించి కసరత్తు మొదలైంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై కూడా అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణాలు మాఫీ చేయాల్సిందేనని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో ఇప్పటికే వివరాలు ప్రకటించారు. ప్రక్రియకు సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కుటుంబంలో ఒక్క రైతుకు పరిమితం చేస్తారా లేదా ఎంతమంది తీసుకుంటే అంతమందికి మాఫీ వర్తింపజేస్తారా అనేది తేల్చాలి. ఏప్రిల్ 1, 2019 నుంచి డిసెంబర్ 10, 2023 మధ్య 2 లక్షల లోపు రుణాలు రెన్యువల్ తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుందని లోగడ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
చిన్నపాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు భార్య చిన్నపాడు సర్పంచ్ మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే కొండాపురం గ్రామం తిమ్మారెడ్డి గారి పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దరూర్ జెడ్పీటీసీ పద్మ వెంకటరెడ్డి, గట్టు తిమ్మప్ప, మధుసూదన్ బాబు, కౌన్సిలర్ కోటేష్, డాక్టర్ శ్రీధర్, శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ ఎల్లప్ప, పెద్దొడ్డి రామకృష్ణ, కొండపల్లి ఈశ్వర్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆర్ తిరుమలేష్, మద్దిలేటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు అయిన వారి రివ్యూలను షెడ్యూల్ విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జాక్టో ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎం ను కలిసి పాఠశాల పునః ప్రారంభానికి ముందే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరామని పేర్కొన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చర్చించి నిర్దిష్టమైన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపాలని సీఎం ఫోన్ ద్వారా ఆదేశించారని తెలిపారు. తర్వాత సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రం వెంకటేశ్వర్ ను కలిసి చర్చించినట్టు తెలిపారు. తమ ప్రతినిధులకు కార్యదర్శి అంగీకారం తెలిపారని, ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని బదిలీ అయి రిలీవ్ కాకుండా ఉన్న ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. సీఎం సూచన మేరకు సంబంధిత శాఖల అధికారులతో చర్చిస్తామని తెలిపారని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ నిహార్ పిలుపునిచ్చారు. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకు ప్రతి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలోని ప్రధాన రోడ్డుపై నిర్మిస్తున్న పెద్దవాగు బ్రిడ్జిపై మరమ్మతులు పూర్తయిన బీటీ రోడ్ అటాచ్ చేయకపోవడంతో అటుగా వెళ్లే వాహనాలను మరొక దారిలో మళ్లించిన సంగతి అందరికీ తెలిసింది. అయితే ఒక పెద్ద వాహనం అటుగా వెళితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతున్న పోలీసు అధికారులు ట్రాఫిక్ ని క్లియర్ చేయాల్సి ఉండగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక పక్క బ్రిడ్జి కోసం అఖిలపక్ష నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చినా కూడా బ్రిడ్జి మరమ్మతులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఐజ మున్సిపాలిటీ ప్రజలు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లకు, ప్యాసింజర్లకు తప్పని కష్టాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణం అన్న సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రయాణం మాట నిలబెట్టుకున్నాడు. కానీ ఐజ నుండి గద్వాలకు అరగంటకు ఒక బస్సు ఉండే సమయంలో బస్సులను గంటల తరబడి వేచి చూసిన బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక పక్క గంటకో బస్సు వస్తే వాటిని తోసే పనిలో ప్యాసింజర్లు, బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా ఎర్రపల్లి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తపేట వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు లేక పడిగాపులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణ చూపలేదు. గురువారం రాత్రి ఒక్కసారిగా దంచి కొట్టిన వానతో ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి. కండ్ల ముందే కొట్టుకుపోతున్న వడ్లను చూసి రైతులు కన్నీళ్లు వరదలై పారాయి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. రైతులు రాత్రంతా నిద్రాహారాలు మాని కాలువలు తీసి నీటిని తొలగించారు. గురువారం అధికారులు తీరును నిరసిస్తూ కల్లోల వద్దే రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని సిద్దిపేట జిల్లా వర్గంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. మెదక్ జిల్లా కొల్చారం, చిలిపిచేడు, నిజాంపేట, రామాయంపేట మండలాలలో, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో వడ్లు తడిశాయి. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరు బయట ఉన్న ధాన్యం, మొక్కజొన్న కుప్పలు తడిసిపోయాయి. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి దుబ్బాక మార్కెట్ యార్డ్ లో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్ రింగ్ రోడ్ వెంబడి ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. రోడ్డు వెంబడి కొట్టుకుపోయిన వడ్లను రైతులు ఒక్క దగ్గరకు చేర్చుతున్నారు. సంగాటం, శ్రీగిరిపల్లి, అహ్మదీపూర్, బురుగుపల్లి, దిలాల్పూర్, షేర్పల్లి గ్రామాలకు వెళ్లే మార్గాల్లో రోడ్డు వెంబడి ఆరబెట్టిన వడ్లది కూడా దాదాపు ఇదే పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి కొనుగోలు కేంద్రంలో వడ్ల రాశుల చుట్టూ నీళ్లు నిలిచి రైతులు ఇబ్బందులు పడ్డారు.
కరీంనగర్ మార్కెట్ యార్డ్ లోను ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆగమాగం అయ్యారు. అలంపూర్ మండల పరిధిలోని ఉట్కూరు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని శుక్రవారం కర్నూలులోని గవర్నమెంట్ ఆసుపత్రిలో పరామర్శించారు ఎమ్మెల్యే విజయుడు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క్ సుమన్, నాగల్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి ములాఖత్ అయ్యారు. అనంతరం వారు కవితతో చర్చించిన అంశాలతో పాటు ఇతర అంశాలు వెల్లడించినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఒరిస్సా రాష్ట్రంలో పర్యటించనున్నారు. శుక్రవారం ఒరిస్సా రాష్ట్రంలోని ఫుల్బానీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, ఒరిస్సా పిసిసి అధ్యక్షుడు శరత్ పట్నాయక్, ఏఐసిసి నాయకులు భక్తచరణ్ దాస్, ఆర్సి కుంతియా తదితరులు హాజరయ్యారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం రైతులకు బేడీలు వేసి జైల్లో వేసినప్పుడు రైతులు గుర్తుకు రాలేదా? అదే విధంగా కేటీఆర్ కనసన్నలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులపై దాడిని గుర్తు చేసుకుంటే మంచిదని, అలాంటి మీరు రైతుల బోనస్ గురించి మాట్లాడడం విడ్డూరమని గద్వాల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధికారి ప్రతినిధి శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్ బీఆర్ఎస్ నాయకులకు గుర్తు చేశారు. మీరు చేసిన 10 సంవత్సరాల అవినీతి పైన 5 నెలల ఆలోచన విధానమైన పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. వేదిక స్థలం మీరే నిర్ణయించండి, అంతేకాని ఎన్నడూ లేని కపట ప్రేమ రైతులపై చూపకండి అని అన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ఎల్లప్ప, శ్రీనివాస్ గౌడ్, తుమ్మల నరసింహులు, ఆనంద్ గౌడ్, పెద్దొడి రామకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ సిక్కుల మల్దకల్ కృష్ణప్ప, గంజి రాముడు తదితరులు ఉన్నారు. సూర్యాపేటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, 3 కుమార్తెలు. 21 లక్షల రూపాయల ఆస్తి, 20 తులాల బంగారం పంచుకోవడానికి పోటీ పడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఈ తంతు తేలకపోవడంతో 2 రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంది. దహన సంస్కారాలు ఆలస్యం చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో దేశం కోసం పనిచేసే ఎన్డీఏ, దేశంలో అస్థిరతను పెంచే ఇండియా కూటమి మధ్య పోరు జరగబోతోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, ఎన్డీఏ విజయం ఖాయమని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మా ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని అన్నారు. గెలిచినాక పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పారు. మీ ఓటు వల్లే రామ మందిరం నిర్మాణం జరిగిందని అన్నారు. బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే రామ మందిరం సాధ్యమైందని ప్రధాని తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళు మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తిట్టడం కోసం మనం ఎవరినైనా ఎన్నుకుంటామా? అలాంటి వాళ్ళ వల్లే పనులు జరుగుతాయా? మనకు పనులు చేసే వ్యక్తి కావాలని మోడీ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు, ప్రత్యామ్నాయాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీలో ఉన్న సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశాలపై నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నార బ్యారేజ్లు రిపేర్లకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభం అవుతుందని స్కూళ్లు కాలేజీలు ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు. శుక్రవారం గట్టు మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన నల్లారెడ్డి మరణించారు. ఆయన భార్య జయమ్మకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయంను గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి గారి సహకారంతో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు చేతుల మీదుగా రైతు బీమా ద్వారా నిరుపేద కుటుంబానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మొగలి తిమ్మప్ప, లక్ష్మణ్, మాజీ సర్పంచ్ సామేలు, బాసు నాయుడు, ముతాల్ రెడ్డి, చిన్న తాయప్ప, బాసు గోపాల్, పెద్ద ఇంజన్న, పొగాకు ఈరన్న, నల్లగట్టు రాముడు, బెంజిమిన్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.